తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజకీయ నాయకులు ఆయా పార్టీల కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెడతారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో యువజన కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ నెల 18న కనువిప్పు పేరుతో బహిరంగ చర్చకు కాంగ్రెస్ పిలుపునివ్వగా చర్చకు బీఆర్ఎస్ సిద్ధమైంది. వేల్పూర్ కేంద్రంగా ఇరు పార్టీలు సై అంటే సై అన్నాయి. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తుగా యువజన కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అక్కడ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వీరికి పోలీసులు దగ్గరుండి సహకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో స్టోర్ రూమ్, వంటగది, నిత్యావసర సరుకులను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు పంపిణీ చేశారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మేలు కోరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 49 జీవో అమలు నిలిపివేశారని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా జీవో మళ్లీ అమలైతే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. జీవోను నిలిపివేసిన సీఎం రేవంత్ రెడ్డికి దండే విఠల్ కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు ప్రజాపాలన నడుస్తోందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కరీంనగర్ బస్టాండ్లో మహాలక్ష్మి పథక సంబరాలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మహిళలు ప్రయాణం చేసి ఆర్టీసీకి 6,680 కోట్ల రూపాయలు ఆదా చేశారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన 2023న ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఎంతో మంది మహిళలకు లబ్ధి చేకూర్చిందని అన్నారు. ఈ పథకాన్ని విద్యార్థినులు కూడా చక్కగా వినియోగించుకోనున్నట్లుగా పోలీస్ కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ హాజరయ్యారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనాల్ని పెంచేందుకు సీఎంకు ప్రతిపాదనలు పంపించామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వనపర్తి జిల్లాలోని బస్టాప్ ప్రాంగణంలో మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి నేటికి 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఆయన మహిళలను సన్మానించారు. గత ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారం పొంది ఆర్టీసీని భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు మహిళలకు ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత అందించాలని అన్నారు. అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఏటూరు, నాగారం, తాడ్వాయి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వర్షాలకు పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. మల్లూరు అత్త చెరువు తూము వద్ద లీకేజ్ కావడంతో పలు ఇళ్లలోకి నీరు చేరుకుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై ఇసుక బస్తాలతో పూర్తి చేశారు. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొండాయి బ్రిడ్జి వద్ద వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాళ్లతోటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల కేంద్రానికి చెందిన ఆగబోయిన నరేష్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లాడు. వాగు లోపల ఒక బండరాయిపై కూర్చుని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఇందూరి శంకరయ్య అనే వ్యక్తిని బెదిరించి 8 మంది దుండగులు తులంపావు బంగారం, 1,00,000 రూపాయలను ఫోన్పే ద్వారా దొంగిలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల వ్యవధిలో దొంగల ముఠాను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు నగలు, 2 కార్లు, బైక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.